ఫ్రెండ్స్ ఈ అబ్బాయి బస్ రావడం చూసి అదిగో నాన్న బస్ వచ్చేసింది అంటే బేటా నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ మన హోటల్కి తీసుకొని రా అని చెప్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. బేటా పద వాటర్ బాటిల్స్ అమ్మాలి అని. అన్న వాటర్ బాటిల్ తీసుకోండి చాలా చల్లగా ఉన్నాయి అని చెప్తే ఒక వాటర్ బాటిల్ ఇవ్వు అన్న నాకు ఒక చిప్స్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అన్న మా హోటల్ రండి మా హోటల్లో టీ చాలా బాగుంటుంది అంటే ఇప్పుడేం వద్దు వెళ్ళరా ఇక్కడ నుంచి అని ఇతను తిడుతూ ఉంటాడు. అన్న రండి అన్న మా హోటల్లో టీ బాగుంటుంది అని పిలుస్తుంటే వీళ్ళిద్దరు ఎవరో ఏంటో మా బిజినెస్ అంతా డౌన్ చేస్తున్నారు అని. నాన్న వాళ్ళిద్దరు ఉన్నారు చూసావా వాళ్ళ వల్ల మళ్ళీ ఎవరు రాలేదంటే అసలు ఎవరు బేటా వాళ్ళు వచ్చినప్పటి నుంచి మన బిజినెస్ అంతా డౌన్ అయిపోతుంది అని చెప్పి కోపంగా వాళ్ళని తిట్టడానికి వెళ్తుంటే వీళ్ళిద్దరేనా అన్న అంటే ఓ మీరిద్దరేనా మీ వల్లనే నా బిజినెస్ అంతా డౌన్ అయిపోతుంది అని వాళ్ళిద్దరిని మర్యాదగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేకపోతే నేను మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి మరియు ఇక్కడ నాకు మళ్ళీ కనిపించావంటే నీ కొడుకుని ఏం చేస్తానో చూడరా అని చెప్పి వాళ్ళ నాన్నని బెదిరిస్తాడు. వాళ్ళ కొడుకుని ఏం చేస్తాడన్న భయంతో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. చూసావా బేటా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంత డబ్బులు సంపాదించామో ఇక మీద నుంచి మనకి రోజు కస్టమర్స్ వస్తారు అని చెప్పి వాళ్ళు ఊరంతా తిరిగినా సరే వాళ్ళ దగ్గర ఎవరు కొనకపోయేసరికి బాధతో పోలీస్ అతని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. నువ్వు వెళ్ళిపోతే నీ కొడుకుని చంపేస్తానన్న మాటలు కూడా చెప్పడంతో ఎవరు అతని దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి ఇదిగోండి సార్ ఇతనే సార్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే నా సామాన్య లాక్కోవడమే కాకుండా మా అబ్బాయిని చంపేస్తానని నన్ను బెదిరించి వెళ్ళగొట్టాడు అంటే నువ్వేనైతే ఇతను వెళ్ళగొట్టింది అంటే సార్ అతను ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడే చూస్తున్నాను అంటే ఏంటి అతను అలా మాట్లాడుతున్నా అంటే సార్ అతను చెప్పేవన్నీ అబద్ధాలే అంటే మీ ఇద్దరికి ఒక విషయం చెప్తున్నాను వినండి మీరిద్దరూ కష్టపడుతున్నారు కదా ఎవరి కష్టాన్ని వాళ్ళు నమ్ముకొని బ్రతకండి అంతేకాని నువ్వు ఇంకోసారి ఇతన్ని బెదిరించినట్టు నాకు తెలియద్ది నీ హోటల్ని మూసేయడమే కాకుండా నేను జైలుకి పంపిస్తానంటాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కవారి కష్టాన్ని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.